తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో 4వ రోజు ప్రారంభమైంది. లైవ్ చూద్దాం. శ్రీమతి సీతక్క గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు లేదండి. బి ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. టి రామ్మోహన్ రెడ్డి సార్కు చెప్పిరా. నెక్స్ట్ క్వశ్చన్ 1373 శ్రీమతి సీతక్క గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి. బి ప్రశ్నకు రాష్ట్రంలో 250 క్యాంటీన్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు షెఫ్ శిక్షణ క్యాంటీన్ల నిర్వహణపై ఒక్కొక్కరికి 22,300 రూపాయల వ్యయంతో ఎస్హెచ్జి సభ్యులకు 10 రోజుల కోసం హైదరాబాద్లోని జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అత్యవసర మౌలిక సదుపాయాలు యుటిలిటీతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలాన్ని కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. వడ్డీ లేని రుణాల కింద నిర్వహణ పెట్టుబడి కోసం ఎస్హెచ్జి సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు పట్టణ ప్రాంతాల్లో ఇదివరకే 130 ఐఎంఎస్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరిన్ని క్యాంటీన్లను కూడా దశల వారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అధ్యక్ష. శ్రీ బాలునాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చెప్పిన విధంగా అధ్యక్ష, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి సుమారుగా 150 ఏర్పాటు చేసినామని మంత్రి గారు చెప్తా ఉన్నారు. 250 అని చెప్తా ఉన్నారు. మిగతా నియోజకవర్గాలలో మున్సిపాలిటీ స్థాయిలో కూడా మరి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయాల్లో కానీ అక్కడ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం అనుకుంటే అవి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ మంత్రి గారు కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సీతక్క గారి యొక్క నాయకత్వంలో మరి ఎస్హెచ్జి గ్రూపులకు ఎప్పుడు లేని విధంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మహిళా సంఘాలకు సంబంధించి మరి వారి అభివృద్ధి కోసం మరి పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా మన ఇవాళ అక్కా చెల్లెలకు ఉచితంగా ఇచ్చేటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఎస్హెచ్జి గ్రూపులకు సంబంధించి మరి మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి వచ్చేటువంటి ఆదాయంతో వారి సంఘాలను బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం మహిళల పట్ల చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం మరి చేపడుతున్నటువంటి సందర్భంలో మహిళా సంఘాలకు సంబంధించి వారిని ఇంకా పెద్ద ఎత్తున కొత్త సంఘాలను ఏర్పాటు చేసి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. మహిళల బలోపేతంగా కావడం వల్ల ఆ సంఘాలు బలోపేతం అవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష, అక్కగారికి ఈ క్యాంటీన్లు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం నియోజక స్థాయిలో మరి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాల్సిన ఆలోచనలో ఇంకా వారికి ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం
మరింత మరి నిధులను కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. నెక్స్ట్ మెడికల్